తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ సామాజిక సమతూకం పాటించింది. ఎస్సీల నుంచి ఇద్దరికి, బీసీల నుంచి ఒక్కరికి కేబినెట్లో చోటు కల్పించింది. రాజ్భవన్లో ముగ్గురుతో గవర్నర్ జిష్ణుదేవ్ ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగింది. రాజ్భవన్లో నూతన మంత్రులుగా జి వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధిష్టానం సామాజిక న్యాయాన్ని పరిగణలోనికి తీసుకుని నూతన మంత్రులను ఎంపిక చేసింది. ఎస్సీల నుంచి వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీసీల నుంచి వాకిడి శ్రీహరి ముదిరాజ్కు అవకాశం కల్పించారు. గడ్డం వివేక్ చెన్నూరు నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ప్రముఖ కాంగ్రెస్ నేత జి వెంకటస్వామి వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2009లో కాంగ్రెస్ తరపున పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2013లో బీఆర్ఎస్లో చేరారు. 2014 ఎన్నికల సమయంలో మళ్లీ కాంగ్రెస్లో చేరారు. పెద్దపల్లి స్థానంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2016లో మళ్లీ వివేక్ బీఆర్ఎస్లో చేరారు. ఎంపీ టికెట్ దక్కకపోవడంతో 2019లో ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు. 2023లో మళ్లీ కాంగ్రెస్లో చేరిన వివేక్ చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2024లో కాంగ్రెస్ తరపున పెద్దపల్లి ఎంపీగా వివేక్ కుమారుడు వంశీ గెలిచారు. అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగాని పరోక్షంగాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే అడ్లూరి లక్ష్మణ్ను మంత్రి పదవి వరించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ధర్మపురి నియోజకవర్గం నుంచి గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్పై 2229 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1968లో కరీంనగర్ జిల్లాలో లక్ష్మణ్ జన్మించారు. పెద్దపల్లి కళాశాలలో ఐటీఐ పూర్తి చేశారు. 1986, 1994 మధ్య కరీంనగర్ జిల్లా ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1996, 2001 మధ్య ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2006లో ధర్మారం జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు. 2009లో ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2010, 2012 మధ్య కరీంనగర్ జెడ్పీ చైర్మన్గా పనిచేశారు. 2009లో అసెంబ్లీ ఎన్నికలు, 2010 ఉప ఎన్నికల్లో ఓడారు. 2013, 14 మధ్య ఏపీఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. 2014, 18 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 2018 నుంచి జగిత్యాల కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఎమ్మెల్యే అయిన తొలిసారే వాకిడి శ్రీహరికి మంత్రి పదవి దక్కింది. ఆయన 1972లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జన్మించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై 17,522 ఓట్ల తేడాతో గెలిచారు. 2014, 2018 మధ్య మక్తల్ జెడ్పీటీసీ, జెడ్పీ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. 2001, 2006 మధ్య మక్తల్ సర్పంచ్గా ఉన్నారు. నారాయణపేట్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శిగా పనిచేశారు.